కామాక్షి చాలా చిత్రమైన స్త్రీమూర్తి. డాక్టర్ మనసులో రేగుతున్న కలవరాన్ని గ్రహించి కొద్దిగా గర్వించింది. ఈ డాక్టర్, ఈ మనస్తత్వవేత్త, ఈ రచయిత ఒక పేద చిత్రకారుని చూసి అసూయపడుతున్నాడు. కొన్ని నిమిషాల కిందట ఇతనే ప్రేమను గురించి వికరించాడు. తమాషా అనుకుంది. అయ్యా, నా వ్యాసాలు వినిపించినా మరి అని ఆ నిశ్శబ్దాన్ని భంగపరిచాడు వెంకటపతిగారు. ఇప్పుడు ఈ వ్యాసాల్ని చదివి ప్రాణం తీయడమెందుకు నాన్నా? రేపు చదివి వినిపించకూడదు అంది కామాక్షి. అలాంటవా? అయితే పోదాం పద అంటూ లేచి నుంచున్నాడు వెంకటపతిగారు. కామాక్షి వెళుతూ వెళుతూ తన వంక చూసిన చూపు కొత్త బట్టల్లో పూచిక ముల్లులా గుచ్చుకుంది డాక్టర్కి. కామాక్షి రోజూ వచ్చి మాట్లాడినా తనెప్పుడూ చలించలేదు. మరి ఈవేళ ఈ బొమ్మ చూడగానే ఏదో కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి కారణం ఆ చిత్రంలో ఉండే విచిత్ర భావానికా? లేకపోతే ఆ భావమిచ్చిన కామాక్షి చిత్రకారుని స్నేహితురాలని అసూయ? ఈ రెంటిలో తన మనస్సుని వేధిస్తున్న సమస్య ఏమిటో బోధపడలేదు. ఈ ఆలోచనలతో రాజు తన ఎదురుగుండా కూర్చున్నాడన్న మాటే మరిచిపోయాడు డాక్టర్. రాజు దిగులుగా ఆ చిత్రాన్ని పరికిస్తూనే ఉన్నాడు. కొంచెం సేపు నిట్టూర్చి, ఈ చిత్రంలో మనస్సు కందని మహోన్నత భావమేదో ఉన్నట్లనిపిస్తోంది అన్నాడు. ఏదో ఉన్నట్లే ఉంది, లేకపోతే వయాసిస్లో వాటర్ లిల్లీస్ చిత్రం. ఇదేదో నన్ను కలవరపెడుతోంది. చిత్రం పేరు కూడా విచిత్రంగానే ఉంది, ఎడారి పువ్వులు. కామాక్షి హృదయంలో ఎడారి పువ్వులు కొన్నున్నాయని దీనర్థం అన్నాడు డాక్టర్. గుత్తులు గుత్తులుగా నీలిగంటలు విచ్చుకున్నట్టు చీకటి విరబోసుకుంది. చాలామంది చీకట్లో అందాలు గ్రహించలేరు. చీకటికి అందమేమిటి నా మొహం అనుకుంటారు. ఒంటరిగా వెళ్లడానికి భయపడతారు. కాని తన సుదీర్ఘమైన నల్లచీర కొంగు కప్పి మనని, మన భయాల్ని తనలో దాచుకునే చల్లని చీకటి మనని భయపెడుతుంది. బహుశా దీనికి కారణం చీకటి నల్లటిది కావడం చేతనేమో అనుకుంది కామాక్షి. తనకి డాక్టర్ అంటే ఇష్టం. ఎన్నాళ్ళనుంచి లేని ఆ ఇష్టం ఇప్పుడు కలగడానికి, ఆ కలిగిన ఇష్టాన్ని పైకి చెప్పుకోవడానికి కారణము, అవకాశము దొరకలేదామెకి. తను అవివాహిత. తన మనసులో వచ్చిన ఊహ తన వైపున చెప్పకూడదు. కామాక్షికెందుకో చికా కనిపించింది. రాత్రి 9 గంటలైంది. తన తండ్రి ఇంకా కొంపచేరలేదు. బహుశా ఏ అభాగ్యునికో తన వ్యాసాలు వినిపిస్తూ ఉంటాడు. ఆ మాటకొస్తే ఆయనకు ఇష్టమున్న పనులు రెండే. ఒకటి, తన వ్యాసాలు ఎవరికైనా చదివి వినిపించడం. 2, కూతురు పెళ్లి గురించి ప్రతి అడ్డమైన వాడితోనూ చర్చ ప్రారంభించడం. కామాక్షి నవ్వుకుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లిళ్లు చేయాల్సొస్తే తల్లిదండ్రులు ఎన్ని అబద్ధాలాడేది ఆమెకు తెలుసు. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి చేయాల్సొస్తే తల్లిదండ్రులు ఎన్ని అబద్ధాలాడేది ఆమెకు తెలుసు. అసలు ఈ మధ్యతరగతి కుటుంబాలే చాలా విచిత్రమైనవి. నెలాఖరుకి 10 రూపాయలు అప్పు చేయాల్సిన వాడు పరమ దరిద్రుని అనుకుంటే, 5 రూపాయలు వెనకేయగలిగినవాడు అమిత భాగ్యవంతుని అనుకుంటాడు. అతని దీనతకి, ఇతని గర్వానికి కూడా అర్థం పరర్థం ఉండదు. తన తండ్రి మధ్యతరగతివాడు కాదు. ఆ మాటకొస్తే కాస్తో కూస్తో భాగ్యవంతుడే కూడా. అయినా తనకి పెళ్లి చేయలేకపోతున్నాడు. మొదట్లో ఒక్క కూతురే, దీనికి పెళ్లి చేయడం పెద్ద కష్టమేమిటి అని అశ్రద్ధ చేశాడు. తర్వాత తనకు వయసు మిగిలిపోయింది. 25 ఏళ్లొచ్చిన పిల్లకి పెళ్లి కాకపోవడమేమిటో అని లోకానికొక కుతూహలం బలిసింది. తనకి ఇన్నాళ్ళనుంచి కలగని ఒక విచిత్ర భావం నిన్న తలెత్తింది. దీన్నేనా ప్రేమ అంటారు అనుకుందామె. ఎందుకో ఆమెకి తోచడం లేదు. ఏదో బాధగా ఉంది. తండ్రి ఇంకా ఇంటికి రాలేదు. నిన్న సాయంత్రం బద్ధకం చేత దండగుచ్చకుండా వదిలిన మల్లెపూలు వాడిపోయాయి. స్త్రీ జీవితం కూడా ఇంతేనా? సకాలంలో సూత్రబంధం కాకపోతే ఇలాగే వాడిపోతుందా? తన జీవితము ఇంతేనా? చెప్పరాని భయమేదో ఆమెను ముంచేసింది. పక్కనే పడున్న నవల తీసింది. అది ఏకవీర. అందులో ఆమె చేతికొచ్చిన చోట చదివింది. ఆరంజే రుంబం ఆరంజే విరుంబం. ధర్మం చెయ్యాలి. ధర్మం అంటే ఏమిటి? ధర్మాధర్మాలకి మధ్య గీత గీసిందెవరు? దేశానికొక ధర్మం, కాలానికొక న్యాయం, వ్యక్తికొక నీతి అమల్లో ఉన్నట్లు ప్రపంచ చరిత్ర చూస్తే కనిపిస్తోంది. ఏది నీతి, ఏది అవినీతి? ఏ ప్రశ్నకి సరైన జవాబు లేని ఈ సృష్టిలో ఈ ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వడానికి ప్రతి ఒక్కడికి హక్కున్నట్లు భావిస్తాడు. ఆమెకి చిత్రకారుడు శంకర్రావు గారు జ్ఞాపకం వచ్చారు. ఆయన తన స్నేహితుడని చెప్పిందేమిటి ఇందాక డాక్టర్తో? తనకన్నా 25 ఏళ్లు పెద్దవాడాయన. ఆయన జీవితమే విచిత్రమైంది.
లోకం చేత పరిహసింపబడుతున్న ఈ దురదృష్టవంతుడైన చిత్రకారుడు తన స్నేహితుడవడమే ఒక చిత్రం. తన స్నేహితులందరూ ఇలాంటి వాళ్లే. ఆమెకు నవ్వొస్తోంది. లోకం చేత అపహసింపబడిన వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, సంఘ విదూరులై ఆపనిందల పాలు కాబడిన స్త్రీలు తన స్నేహితులు. తప్పితే పార్వతక్కేలాంటి దేవతలు, డాక్టర్ గారులాంటి ఏమిటి డాక్టర్ గారులాంటి ఆయన తనకు స్నేహితుడా? చిత్రంగా ఉంది అనుకుంది. ఏదో విపరీత భావం తనని ఆవేశించగా ఏమీ తోచక రేడియో తిప్పింది. అప్పుడు ఒక మహారచయిత నాటకం ప్రసారమవుతోంది. అది వింటే ఆమెకి మరీ భయం వేసింది. ఆ కథలో ఒక యువతి వివాహం కాకపోవడం వల్ల, తను ప్రేమించిన వాడికి గర్వంతో తన ప్రేమ వ్యక్తీకరించకపోవడం వల్ల చివరికి పిచ్చెత్తి చనిపోతుంది. తన కథకి ఆ యువతి కథకి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపించింది కామాక్షికి. ఇంతలో వెంకటపతి గారు వచ్చారు. ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళావు నాన్న అంది కోపడుతున్నట్లు కామాక్షి. నా వ్యాసాలు చదివి వినిపించడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అన్నారాయన చొక్కా విప్పుతూ. ఆదురుదాగా ఏమన్నారేమిటి అని ప్రశ్నించి మళ్లీ తన ఆతృతకి తనే సిగ్గుపడిందామె. చెయ్యివాపు తగ్గిందా అని అడిగి రేపొకసారి రమ్మన్నారు అన్నాడాయన. రేపెందుకు వెళ్ళాలి? ఏమైనా సరే వెళ్ళకూడదు. తను స్త్రీ, తనలో కొన్ని బలహీనతలున్నాయి. అవి బయట పెట్టుకునే ధైర్యము, అదృష్టము రెండూ తనకు లేవు. కాని ఆ మరనాడు తెల్లవారిన దగ్గర్నుంచి వెళదామా వద్దా అని ఆలోచిస్తూనే ఉందామె. ఎటూ తెగలేదు. ఆ సాయంత్రం డ్రెస్ చేసుకుని వీధిలోకెళ్లగానే దేవుడల్లే చిత్రకారుడు శంకర్రావు గారు ఎదురొచ్చారు. ఆయన వస్తూనే, ఏమ్మా, ఎడారి పువ్వులు సరిగ్గా నువ్విచ్చిన ఊహకి సరిపోయిందా అన్నారు. ఆయన్ని కూర్చోమని చెప్పి కాఫీ కోసం ఫ్లాస్క్ ఇచ్చి పని మనిషిని హోటల్కి పంపి శంకర్రావు గారికి ఎదురుగుండా కుర్చీలో కూర్చుందామే. ఏంటన్నారు? బొమ్మ నా ఊహకి సరిగ్గా వచ్చిందా లేదానా? అంతకు వేరెట్లు ఎక్కువగా ఉంది అంది. శంకర్రావు గారు సంతోషించారు. మరింకో బొమ్మకి భావం కావాలి అన్నాడాయన. కొంచెంసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి స్కెచ్ వేసుకోండి అని చెప్పడం ప్రారంభించిందామె. పోషణ లేని ఒక పూలతోట. ఆ పూలతోటలో ఒకవైపు ఒత్తిగా రాలి వాడిపోయిన మల్లెపూలు, వాటి పక్కన ఒక తాచుపాము, మరోవైపు యవ్వనం అప్పుడే జారిపోతున్న యువతి, ఆమె వెనక దుర్మార్గుడనిపించే ఒక మగవాడు అన్నదామె. ఏంటమ్మా, ఏంటి దీని అర్థం అన్నారు శంకర్రావు గారు. మీరు వెయ్యండి శంకర్రావు గారు, సూత్రవిహీనులు అని పేరు పెట్టండి. అన్నట్టు మీరు వేసిన బొమ్మను చూసి డాక్టర్ గారు చాలా మెచ్చుకున్నారు. దానిమీద మూర్తి అని రాశారేమిటి అన్నదామె. ఎందుకో నా పేరుతో వేయడం ఇష్టం లేదమ్మా. ఆ బొమ్మలు వేసింది నేనని తెలిస్తే అవి ఎంత బాగున్నా ఎవరో కొనరు అని తల వంచుకున్నాడు శంకర్రావు గారు. ఆయన మీద లోకం చెప్పుకునే కథలు చాలా ఉన్నాయి. అవన్నీ వరుసగా జ్ఞాపకం వచ్చాయి కామాక్షికి. శంకర్రావు గారు ఇప్పుడు 50 ఏళ్ల మనిషి. 10 సంవత్సరాల నాడు ఆయన ఒక పొరపాటు చేశారు. అప్పుడాయన పేరు పొందిన చిత్రకారుడిగా లోకానికి సుపరిచితుడు. ఆయన చెల్లెలు చనిపోతూ ఆయన చేతిలో పెట్టిన మేనకోళ్లు 18 ఏండ్ల పిల్ల అయింది. శంకర్రావు గారు తన 2 కొడుకులతో పాటు పెంచిన మేనకోడలు ఒక చిన్న పొరపాటు పనిచేసింది. తత్ఫలితంగా గర్భవతయింది. కొన్ని బలహీనమైన సమయాల్లో మనిషి తప్పులు చేస్తాడు. వాటిని వెక్కిరించకుండా సరిదిద్దుకోవడమే ఉత్తమ మానవుడి ధర్మం అని నమ్మే శంకర్రావు గారు మేనకోడల్ని తీసుకుని విజయవాడొచ్చారు. ఆమెను తిట్టలేదు, కోపడలేదు. సృష్టి ఆమెకు చేసిన అన్యాయాన్ని ఒక లేడీ డాక్టర్ దగ్గర దిగబిడిచి తమ ఊరికి వెళ్లేసరికి వీళ్ళిద్దరికీ ఏదో ఉందని లోకం కూడే కూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఊళ్ళో ఉండడం ఇష్టం లేక విజయవాడలో కాపురం పెట్టాలనుకున్నాడాయన. ఈ పుకారుని భార్య కొడుకులిద్దరూ కూడా నమ్మారు. వాళ్లు బస్తీ కాపురానికి రామని మొరాయించడంతో చెల్లెలకిచ్చిన వాగ్దానం భంగం కాకుండా మేనకోడల్ని చదివించి పెళ్లి చేయాలని బస్తీలో కాపురం పెట్టాడాయన. ఆ అమ్మాయి BA పాస్ అయింది. పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. శంకర్రావు గారు దిగులు పడుతుంటే ఆమె ఓ నాటి సాయంత్రం దగ్గరకొచ్చి, నేను పెళ్లి చేసుకోను మావయ్య, నీకు సేవ చేస్తూ ఉండిపోతాను అంది. శంకర్రావు గారు బాధపడ్డారు. చివరికెలాగో ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చేసరికి ఆ అమ్మాయి కొండ పగిలినట్లు చెప్పింది. మరొకడికి భారీగా ఉండే కన్నా నీకు ఉంపుడుగత్తిగా ఉండడమే నాకిష్టమని. శంకర్రావు గారు నిర్ఘాంతపోయారు. ఏదెలాగున్నా ఆయన పురుషుడు. జారిపోతున్న ఆయన యవ్వనం పునర్వికసించింది. చాలా ఆలోచించిన మీదట అప్పటికి బహుభార్యత్వ నిషేధం లేదు కనుక రిజిస్ట్రాఫీసులో వివాహం చేసుకున్నారు.
అయినా లోకం మాత్రం మేనకోడల్ని లేవదీసుకొచ్చాడని వాదు వేసింది. మొదటి భార్యకి కొడుకులకి రాకపోకలు లేవు. ఇది ఆయన కథ. ఇప్పుడు ఆయనకు 50 సంవత్సరాలు. ఇది జరిగి 10 ఏళ్లయింది. తనకున్న ఆస్తిపాస్తులన్నీ తనకు రావాలని ఆయనెప్పుడూ అనుకోలేదు. అంతా మొదటి భార్యకి కొడుకులకి వదిలేయడం వల్ల ఆయన సంపాదించి తీరాల్సొచ్చింది. ఈ 10 ఏళ్లలో ఆయన 4-5 ఉద్యోగాలు చేశాడు. ఇప్పుడు శక్తి ఉడుగుతూ రావడం వల్ల తిరిగి తన చిత్రకళనే జీవనాధారం చేసుకోవాలని ఉద్దేశం. ఆయన మేనకోడలు కామాక్షి క్లాస్మేట్సు. తద్వారా ఆయన చిత్రాల్ని కామాక్షి చూడ్డం తటస్థించింది. ఎండి బీటలు వారిన నేల, మూడైపోయిన చెట్లు, రోడ్డు పక్కన గుడ్డి ముసలమ్మ అతను చిత్రించాడు. ఆ బొమ్మల్ని చూస్తుంటే ఆయనలో ఎంత నిరాశ నిస్పృహ గూడు కట్టుకున్నాయో అనిపిస్తోంది. ఒకప్పుడు ఆయన పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు, ఆకులతో కాయలతో కళకళ్లాడుతున్న చెట్లు, యవ్వనంతో మిసమిసలాడుతున్న యువతులు చిత్రించేవాడు. అప్పుడంతా ఆశ, ఇప్పుడంతా నిరాశ. తనకి వయసు అయిపోతోంది, ఆస్తి లేదు. పోనీ ఆదర్శమన్నా మిగులుతుందా అంటే తను చేసిన పని ఆదర్శమని తనకే నమ్మకం లేదు. ఈ మధ్య 4-5 తడవలు పొరపాటు చేశానేమో అనిపించింది ఆయనకి. తను చేసిన త్యాగానికి కనీసం తనైనా సుఖపడ్డం లేదు. కథల్లో ఇలాంటి వాటిని చదివి అంత సులభంగా జీవితంలో కూడా అలాంటివి చేయగలమని భ్రమిస్తే పొరపాటు పడతారని చెప్పక తప్పదు. అందులో ఆంధ్రదేశంలో రచన మీద, చిత్రకళ మీద బ్రతకడం అనేది ఒక బ్రహ్మాండమైన సర్కస్ ఫీట్ అని చెప్పొచ్చు. మంచి పుష్టిగా ఉన్న ఆడవాళ్ల బొమ్మలు చిత్రించిన రవివర్మకున్న ప్రోత్సాహం దామెర్ల రామారావుకి, అడవి బాపిరాజుకి ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. అందులో మామూలు మానవుడికి అర్థం కాని నిరాశని, భయాన్ని చిత్రాల్లో చిత్రించడం బ్రతుకు తెరువుకి పద్ధతి కాదు. తన చిత్రాల్ని జీవనాధారంగా చేసుకోవడం వలన కాలం గడవదని ఆయనకు తెలుసు. ఇటీవల ఆ మహా చిత్రకారుడు సినిమా బొమ్మలు రాస్తున్నాడు. ఆయన వివాహమాడిన మేనగోడలి పేరు అన్నపూర్ణ. తన మేనమామలో ఉన్న కోరికను రెచ్చగొట్టి వివాహం చేసుకుంది తను. కానీ ప్రస్తుతంలో తనకు కావలసిన చీరలు, నగలు ఇవ్వలేకపోవడమే కాకుండా దైహికంగా కూడా తనకి అట్టే తృప్తినివ్వలేని శంకర్రావు గారు తన గొంతు కోశాడని ఆమె ఉద్దేశం. శంకర్రావు గారి తత్వం ఇందుకు పూర్తిగా భిన్నం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకమునుపు ఆమె మీద పుత్రికా వాత్సల్యం ఉండేది. ఆమె తనని వివాహం చేసుకున్నాక నిజంగానే ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. ఆమెను సుఖపెట్టడానికి ఈ వయసులో ఆయన పడే తాపత్రయాన్ని చూసి కామాక్షి ఎంతో బాధపడేది. జీవితంలో ట్రాజెడీ ఏమిటంటే మగవాడు తనకు అందడు అనుకున్నంతకాలం స్త్రీ అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది. ఎప్పుడైతే అతనిని అందుకోగలుగుతుందో ఆ మరుక్షణం నుండి అతనంటే నిర్లక్ష్యం చేస్తుంది. సరిగ్గా అదే పని చేసింది అన్నపూర్ణ. తను మొదట చేసిన పొరపాటుని క్షమించి తనను కడుపులో పెట్టుకున్న మేనమామ మహోన్నత వ్యక్తిత్వం ఆమెను ముగ్ధురాల్ని చేసింది. ఎప్పుడైతే ఆమె కృతజ్ఞత అపరిమితమైపోయిందో అప్పుడు ఆయనను భర్తగా వాంఛించింది. భర్త అయిన తర్వాత ఆయన గొప్ప గుణాలన్నీ అలవాటైపోయి మామూలుగా కనిపించడం ప్రారంభించాయి. ఇకిప్పుడు మామూలు స్త్రీ అయిపోయిందామె. చీరలు, నగలు కావలసి వచ్చాయి. అవన్నీ సమకూర్చే స్థితిలో లేరాయన. ఈ విషయం గ్రహించిన కామాక్షి వెంకటపతి గారికి చెప్పి కటకం పత్రికకి బొమ్మలు, కార్టూన్స్ వేయడానికి నెలకొక 60 రూపాయల జీతం మీద వేయించింది. శంకర్రావు గారికి కామాక్షి అంటే చాలా అభిమానం. ఆమె చిత్రమైన వ్యక్తిత్వం ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సామాన్యంగా కటకం పత్రికలో పడే చిత్రాలన్నింటికీ ఆమె ఊహిస్తుంది. కిందటి వారం ఎడారి పువ్వుల చిత్రం చాలామందిని ఆకర్షించింది. వచ్చే వారం చిత్రానికి ఊహ కోసం కామాక్షి దగ్గరకొచ్చిన శంకర్రావు గారు మరో విషయం ప్రస్తావించాడు. అన్నపూర్ణ అప్పుడప్పుడు ఏదైనా రాస్తూ ఉంటుందని, వీలైతే అవి పత్రికలో వేయించమనిను. కామాక్షి నవ్వుకుంది. ఈ కాలంలో రచయిత కాందెవరు శంకర్రావు గారు? ఒక్క నేను తప్ప. మా నాన్నకి నన్ను గొప్ప రైటర్ని చేయాలనే మహత్తర ఆశయం ఒకటుంది. రచయితలు సృష్టించబడరు, స్వయం సృష్టి పొందుతారు. అది చెప్పినా వినిపించుకోడు. ఆ మాటల్లో ఉన్న అంతరార్థం శంకర్రావు గారికి బోధపడలేదు. ఇంతకీ అన్నపూర్ణ కథలు వేసుకునేటట్లా, వేసుకోనట్లా? ఆ సంగతి తేల్చుకోవాలని అనుకున్నాడాయన. తన చిత్రాలు కటకంలో పడిన దానికంటే అన్నపూర్ణ కథ ఒకటి అందులో పడితే అపరిమితంగా సంతోషిస్తాడాయన. కామాక్షి గ్రహించింది. అర్హత లేని అన్నపూర్ణ మీద ఆయనకున్న వెర్రి అభిమానం చూసి ఆమె చాలా జాలిపడింది. రేపొకసారి ఆ కథలు తీసుకుని అన్నపూర్ణను రమ్మని చెప్పండి అంది.
సత్యవతి రోజురోజుకి చిక్కిపోతోంది. ఆధారశూన్యమైన ఆమె జీవితం ఆమెకే అసహ్యాన్ని కలిగిస్తోంది. భోజనం చేయడం, స్టూడియోకి వెళ్లి యాంత్రికంగా తన పని తాను చేసుకోవడం తప్ప మరే విధమైన చైతన్యం ఆమెలో లేదు. ఎప్పుడైనా నల్లపిల్ల లీల కనిపిస్తే మాత్రం ఆమెకేదో నూతనోత్సాహం తన రక్తనాళాల్లో ప్రవహించినట్లుంటుంది. ఏ విధమైన ప్రత్యేకత లేని ఈ పిల్ల ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతోందా అన్నది ఆమెకు సమస్య. జీవితంలో అన్నీ తెలిసిన వాళ్లు హాయిగా బ్రతికేస్తారు, ఏమీ తెలియని వాళ్లు హాయిగా బ్రతికేస్తారు. ఎటొచ్చి తనలాంటి వాళ్లే బ్రతకలేకపోతున్నారు. సాధ్యమైనంతవరకు శర్మకు దూరంగా ఉండాలనే ఆమె ప్రయత్నిస్తోంది. ఇది వరకు పొరపాటున చేసిన ఒక తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. మళ్లీ అలాంటి పొరపాటు చేసి జీవితాంతం శిక్ష అనుభవించకుండా ఉండాలని ఆమె ప్రయత్నం. ఈ వ్యర్థ ప్రయత్నాలని ఎంతమటుకు తను సవ్యంగా నిర్వహించగలదో ఆమెకే తెలీదు. ఆ స్టూడియో వాతావరణం, రంగురంగుల లైట్లు, మేకప్ మీదున్న అందమైన సినిమా తారలు ఆమెకు జీవితం మీద ఆశ కానీ ఆనందాన్ని కానీ కలిగించలేకపోతున్నాయి. నైతికంగా అట్టే విలువలేని వాతావరణంలో ఆమెకు అసంతృప్తి మాత్రమే మిగులుతోంది. ఉద్యోగం చేయకుండా ఉంటే గడిచే ఎత్తు కనపడ్డం లేదు. నెలాఖరుకి ఆమె జీతం తీసుకెళ్లి ఇచ్చినప్పుడు అన్నగారు నిజంగా సంతోషించాడనే చెప్పొచ్చు. ఆర్థికంగా యాతన పడుతున్న తనకి చెల్లెలు తీసుకొచ్చిన జీతం వేడి నీళ్లకి చన్నీళ్లని అతను గ్రహించాడు. అంతర్గతంగా అతనిలో ఉన్న ఈ స్వార్థం రాజుకి ఏం జరిగిందని ఉత్తరం కూడా రాయనివ్వలేదు. అతను ఏకాంతంలో భార్యతో, దాన్ని చిన్నమాట పెద్దమాట అనేవు, ఈ నెల ఆ జీతం వల్ల ప్రాణం హాయిగా ఉంది. ఏదో మన బాధ్యత కొద్దీ పెళ్లి చేశాం, దాని అదృష్టం బాగుండక వాళ్ళిద్దరికీ పడలేదు. అయినా తీగకు కాయ బరువా ఏమిటి అన్నాడు. అతని స్వార్థానికి ఆమె అసహించుకున్నా గాని ఆర్థికంగా తాను పడే ఇబ్బందులు తెలుసు గనుక మెదలకుండా ఊరుకుంది. నిజంగా ఒకప్పుడు అన్ని విధాలైన అవగుణాలకి దరిద్రమే కారణమనిపిస్తోంది. ఏదేమైనా ఇంట్లో సత్యవతికి శాంతి దొరికింది. ఇంట్లో ఉన్న కాసేపు ఆమెని ఒక్క పని చేయనీయదు వదినగారు. కాని పరాయిదానికి చేస్తున్నట్లు చేస్తున్న ఈ మర్యాద చూస్తుంటే ఆమెకు చికాగ్గా ఉండేది. పైగా తను వచ్చేసిన దగ్గర్నుండి తను ఏమైందో కూడా కనుక్కొని రాజును తలుచుకుంటే ఆమెకు అసహ్యం వేస్తోంది. ఇందులో తన తప్పు కొంచెముండొచ్చు, కాని ఎక్కువ తప్పు అతందే. రాజు మీద కలిగిన ఈ అసహ్యంతో పాటు తనని ఆపదలో ఆదుకున్న శర్మ మీద ఇష్టం కూడా కలుగుతోంది. లోకదృష్ట్యా ఈ రెండూ తప్పే. వీలైనంత మటుకు శర్మకి దూరంగా నిర్లిప్తంగా ఉండాలనే ఆమె ప్రయత్నిస్తోంది. శర్మ కూడా ఇది గ్రహించి ఆమె ప్రయత్నానికి తను అడ్డు రావడం ఎందుకని దూరంగానే ఉంటున్నాడు. అతను నటుడు. రంగం మీదే కాకుండా జీవన రంగంలో కూడా నటించాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు. నిజానికి సత్యవతి అంటే అతనికి అపరిమితమైన ఇష్టం. ఒకప్పుడు లేడిపిల్లలాగా నోటికొచ్చిందేదో అనేస్తూ నిర్లక్ష్యంగా గంతులేస్తున్న ఆమెను చూసి అతనామెను ప్రేమించాడు. ఆ సంగతి వ్యక్తీకరించుంటే ఏమయ్యేదో మరి. అతను ఆ పని చేయకుండానే వెళ్ళిపోయాడు. తిరిగి తను నటుడుగా మారి మద్రాసు వచ్చేసరికి ఆమెకు పెండ్లయ్యి అది విఫలం కూడా అయింది. ఇప్పటి సత్యవతి గంభీర జీవితంలో ఎంతో బరువు మోస్తున్న దురదృష్టవంతురాలు. ఇప్పుడు ఆమెను చూస్తుంటే గంతులేస్తున్న సెలయేరు జ్ఞాపకం రాదు. నిశ్చలంగా ఉన్న సరోవరం జ్ఞాపకం వస్తుంది. అధీర అబలా అయిన ఈ స్త్రీమూర్తిని తనదిగా చేసుకోవాలని అతను ప్రయత్నించలేకపోతున్నాడు. తరతరాలుగా ధర్మాన్ని ఎదుర్కోలేని అతని మనస్తత్వం ఆమెను ధర్మచ్యుతురాల్ని చేయడానికి ఇష్టపడలేదు. అయితే ఆమె కోసం సర్వధర్మాల్ని సర్వప్రపంచాన్ని కూడా ఎదిరించగల స్థైర్యం అతనికి లేకపోలేదు. అతను ఒకటే నిశ్చయించుకున్నాడు. రాజుని సత్యవతిని కలపడానికి అతను చేతనైన ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ దురదృష్టవశం చేత అది సఫలం కాకపోతే ఆమెను తను స్వీకరించడానికి ఏనాడూ భయపడ్డు. కొన్ని సమయాల్లో మానవుడి స్వార్థం చాలా చిత్రంగా ఉంటుంది. అతనిలో ఈ ప్రయత్నం ఫలించకుండానే వాంఛ అంతర్గతంగా లేకపోలేదు. ఏమాత్రం స్వార్థం లేని మానవుడు దివ్యుడవుతాడు కాని మానవుడు కాడు. అందులో నటుడు అసలే కాడు. తనని తాను ఓదార్చుకున్నాడు శర్మ. ఈ రోజు సాయంత్రం సినిమాకు రమ్మని సత్యవతిని పిలుద్దామని ఆమె దగ్గరకు వెళ్లాడు. ఒంటరిగా కూర్చున్న సత్యవతి ఎందుకో దుఃఖిస్తోంది. శర్మ ఆమె దగ్గరగా వెళ్లి, చివరికి నీ ఏడుపు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నీకంటే ఎక్కువ కష్టాలు పడినవాళ్లు ఇంకా ఎంతమందో ప్రపంచంలో ఉన్నారు. వాళ్లందరూ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రపంచ గమనమే ఆగిపోతుంది అన్నాడు. ఆమె ఏడుపు నిజంగా అతనికి విసుగు కలిగించింది. సత్యవతి తలెత్తి చూసి కళ్ళు తుడుచుకుంది. శర్మ మళ్లీ ప్రారంభించాడు. ప్రతి వాళ్ళకి ఏదో కష్టాలు ఉంటూనే ఉంటాయి.
అంత మాత్రం చేత ఇలా కుంగిపోవడం ఎక్కడా చూడలేదు. అయినా నీకిప్పుడు ఏడవలసినంత అవసరం ఏమీ రాలేదనుకుంటాను. నీ భర్తకి నీకు ఏయో మనస్పర్ధలొచ్చాయి. అలా వచ్చిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఈ నవనాగరిక వాతావరణంలో ఈ తప్పులను కూడా ఎవరూ భావించరు. నీకు గౌరవలోపం గాని ధనలోపం గాని ఏమీ లేదు. సిగ్గుపడాల్సినంత తప్పు నువ్వేమీ చేయడం లేదు. అనవసరంగా ఏడుస్తూ కూర్చుని చూసేవాళ్లకు లోకు కాబోకు. అదే పనిగా అంధకారాన్ని తిట్టిపోస్తూ కూర్చునే కన్నా ఆ అంధకారంలో ఒక చిన్న దీపం వెలిగించడం మంచిది అన్నాడు. సత్యవతి ఆలోచించుకోవడం ప్రారంభించింది. నిజంగా తనున్న స్థితికి తనిప్పుడు పడుతున్నంత విచారపడవలసిన అవసరం లేదేమో అనిపిస్తోంది. ఒకవేళ తను లోకం కోసం విచారం నటించడం లేదు కదా అనుకుంది. ఆమె ఊహకి ఆమెకే నవ్వొచ్చింది. కన్నీటితో చేరికలు కట్టిన ఆమె అందమైన మొహం మీదకి చిరునవ్వు వచ్చింది. వానకి తడిసిన కొండచర్య మీద వెన్నెల పడినట్లుంది ఆ చిరునవ్వు. ఇది చూసి ముగ్ధుడైపోయాడు శర్మ. సత్యవతిని ప్రేమించకుండా ఉండడం ఎలా సాధ్యం అనుకున్నాడతను. చాలామంది ఉత్తప్పుడు ఏమాత్రం అందంగా కనిపించరు కానీ తలంటి పోసుకున్నప్పుడో నవ్వుతున్నప్పుడో వారి అందం చూసిన ఇతరులు ముగ్ధులైపోతారు. సత్యవతి అందం మాత్రం ఉత్తప్పుడు లేత ఎండలా ఉంటుంది. నవ్వుతున్నప్పుడు లేత ఎండ రేయండ కల్నేత నీసినట్లుంటుంది. ఈమె అందాన్ని చూసి రాజు పెళ్లి చేసుకున్నాడు. కాని చంచల హృదయుడైన అతనికి ఆమెలోని అందం కనిపించడం మానేసి అవగుణాలే కనిపించడం ప్రారంభించాయి. పాతబడిన ఆమె సౌందర్యం అతనికి అయిష్టతే కలిగించింది. తత్పర్యవసానం వాళ్లు విడిపోవడం. కొంత మట్టుకు సత్యవతి అతిశయోక్తులు కూడా కారణమే కావచ్చు. ఏది ఏమైనా సత్యవతి నిస్సంశయంగా సౌందర్యవతి. ముగ్ధుడైపోయి చూస్తూ నిల్చున్న శర్మను చూసి ఆమె నవ్వుకుంది. తనంటే అతనికున్న అభిమానానికి ప్రేమకి గర్వించింది కూడా. నిరాశతో కుంగిపోతున్నా లేదా కుంగిపోతుంది అనుకున్న తన హృదయానికి కొద్దిగా మార్పు అవసరమే అనిపించింది ఆమెకు. శర్మతో సినిమాకెళ్లడానికి ఆమెకు అభ్యంతరం లేకపోయింది. ఆ సాయంత్రం ఓడియన్లో శర్మతో కూర్చున్న సత్యవతి నిజంగానే ఆనందించింది. అది కొంచెం శృంగారం పాళ్లు ఎక్కువున్న ఇంగ్లీషు సినిమా. అప్రయత్నంగా సత్యవతిలోని స్త్రీత్వం రెచ్చగొట్టబడింది. నిర్దిష్టమైన నిర్ణయాలు లేని ఆ బలహీనురాలు కుర్చీ చేతిమీదున్న శర్మ చేతిని అప్రయత్నంగా స్పృశించింది. ఇది గ్రహించిన శర్మ నవ్వుకున్నాడు. ఈ బలహీన క్షణాన్ని ఆధారం చేసుకుని ముందుకు పోయేంత నీచుడు కాడతను. ఇంటర్వెల్లో లైట్లు వెలిగి డిమ్గా ఉండే ఆ లైట్ల వెలుతురు, విచిత్రంగా వినిపిస్తున్న ఆ ఇంగ్లీషు సంగీతము ప్రతివాడి మనసును ఒక విధంగా ఉత్తేజపరుస్తాయి. సత్యవతిని కూడా ఆ సంగీతం కాస్తో కూస్తో ఉత్తేజపరిచింది. ఆమె ఎంత బలహీనురాలో అంత పిరికిది. అనుక్షణం పక్కన ఉండి పురుషుడు తనని కాపాడుతుంటే గుహలోంచి బయటకు రాని ఆదిమ స్త్రీ వారసుల్లో ఈమె ఒకతే. లైట్లు ఆరిపోయాయి. తన ఉద్రేకాన్ని ఆపుకోవడం చేతకాక ఏడవడం ప్రారంభించిందామె. ఆమె నిజంగా దుఃఖం వచ్చి దుఃఖించడం లేదు. శర్మ ఓదార్పు కోసమే ఆమె దుఃఖిస్తోంది. ఆ సంగతి గ్రహించాడతను. ఆమెను దగ్గరగా తీసుకుని, ఎందుకేడుస్తావు? మరీ అంత బలహీనం పనికిరాదు. అకారణంగా ఏడవడం హిస్టీరియా కిందకు దించుతుంది అన్నాడు. సత్యవతి అతని చేతిలో మొహం పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. కొన్ని క్షణాలు ఊరుకుని, నేనున్నానుగా, నీకేం భయం లేదు, సినిమా చూడు అన్నాడు శర్మ. నేనున్నానుగా అనే పురుషుడు ఏ స్త్రీకైనా దొరికితే ఆ స్త్రీ మహా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. తన సర్వభారాలు అతని నెత్తిన వేసి నిశ్చింతగా జీవించడమే ఆమె వాంఛిస్తుంది. పురుషుడు కూడా స్త్రీ తాలూకా ఈ మహాభారాన్ని మోయడానికి సంసిద్ధుడై ఉండడమే కాకుండా సంతోషం కూడా పొందుతాడు. గుహలో స్త్రీని ఉంచి రాయి అడ్డం పెట్టి వేటకు వెళ్లిన రాతియుగపు పురుషుడి దగ్గర్నుంచి 5 అంతస్తుల మేడ ఎక్కడానికి స్త్రీకి తన చెయ్యి ఆసరాయిచ్చే ఆధునిక మానవుడి వరకు పురుషుడి మనస్తత్వం ఒక మాదిరిగానే ఉంది. స్త్రీ మనస్తత్వంలో కూడా అట్టే మార్పు లేదు. ఎక్కడో కామాక్షి లాంటి స్త్రీ తప్ప. సామాన్యంగా ఉద్వేగ ప్రకృతైన స్త్రీ సత్యవతి. వంట చేత కాదన్న మాత్రం చేత ఒంటరిగా భర్తని వదిలిపెట్టి రావడం, ఆ తర్వాత తను చేసిన పనికి నిరంతరం ఏడుస్తూ కూర్చోవడం, మళ్లీ మళ్లీ క్షణికావేశానికి లొంగిపోవడం ఉద్వేగ ప్రకృతి గల స్త్రీ తప్ప మామూలు స్త్రీ చేయదు. ఆమె ప్రకృతిని అర్థం చేసుకోలేదని చాలామంది అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సినిమాలో ఒక విధమైన నిరాశ, నిస్పృహలు, దైహికమైన ఉద్రేకము ప్రకోపించి ఆమెను దుఃఖపెట్టాయి. సినిమా వదలగానే వచ్చి కారులో కూర్చున్నారు ఇద్దరు. శర్మ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఏ ఆగాయిత్యమైనా చేసే స్థితిలో ఉన్నదామిప్పుడు. విశ్రాంతి అవసరం.
ఏ విధంగానైనా ఆమెను నిద్రపుచ్చడం తప్ప మరో మార్గం లేదు. ఆమెను తనింటికి తీసుకువెళ్లాడు. మోహోద్రేక స్థితిలో ఉన్న సత్యవతికి శర్మ తన్ని ఏదో చేయడానికి ఇంటికి తీసుకువెళుతున్నాడనే ఊహ కొంత ఆనందాన్నిచ్చింది. పతనమైపోతానేమో అన్న భయం కన్నా ఆమెలోని వాంఛ అధిక తరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అతనితో వెళ్లడానికి ఆమె అంగీకారాన్ని తెలిపింది. కాని శర్మ అలాంటివన్నీ చెయ్యాలన్న ఊహ కూడా లేని విచిత్ర వ్యక్తి. ఈ పరిస్థితిలో ఆమెను ఒంటరిగా వదిలితే ఏదో చేస్తుందని అతను భయపడ్డాడు. అందుకనే సోడాలో కాస్త సురా మిశ్రమం కలిపి ఆమెకు అందించాడు. మొదట కొంచెం వెగటనిపించినా చివరికి తాగగలిగిందామె. మధురమైన వాతావరణం, మందంగా వచ్చే ఫ్యాన్ గాలి, మదిరతో మత్తెక్కిన మానిని అతన్ని విచలితుణ్ణి చేయలేదంటే ఆశ్చర్యం లేదు. సత్యవతికి చాలా హాయిగా ఉందిప్పుడు. మదిరపానంలో ఇంత ఆనందం ఉంటే దీన్నెందుకు నిషేధించారో ఆమెకు అంతుబట్టలేదు. కళ్ళు కొద్దిగా ఎర్రబడ్డాయి, మాటలు తడబడుతున్నాయి, మెదడు మహోజ్వలంగా పనిచేస్తోంది. ఒక అరగంటలో ఆమె తనను తాను నిగ్రహించుకోలేని స్థితికొచ్చేసింది. శర్మ ఇక్కడే పొరపాటు పడ్డాడు. ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని అతడు తాగించాడు. కాని ఆమెలో ఉండే మృగాన్ని తాను రెచ్చగొడుతున్నానని అతడు ఊహించలేకపోతున్నాడు. సత్యవతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఆమెను పతితురాల్ని చేయడానికి అతడిష్టపడ్డు. ఆమె పవిత్రంగానే ఉండాలి. రాజు కాదంటే తన భార్యగా చేసుకుంటాడు, కాని ఉంపుడుగత్తిగా చేసుకోడు. శర్మ కాకుండా మరో పురుషుడు ఎవరైనా అయితే సత్యవతి ఆ రాత్రి పతనమైపోయి ఉండేది. ఉత్తమ కులజురాలైన స్త్రీ అభిమానానికి దేవతలు పుట కాపులుగా ఉంటారంటే అతిశయోక్తి కాదేమో మరి.